ఇంకొన్ని శాస్త్రాలు ఏం చెప్తాయంటే 5 మందిని మగపిల్లలు కనమని చెప్తాయి. ఇంతకు ముందు 3 గురించి చెప్పాను. ఇంకా 2 మిగిలిపోతారు కదా. ఒకరిని ఈ దేశ సంరక్షణ కోసమే సైనికులు చేసి పంపాలి. ఇంకొకరు మిగులుతాడు కదా మగపిల్లవాడు 5 మందిని అంటే పురుష సంతతికి నోచుకోక ఆడపిల్లలకే జన్మనిచ్చినటువంటి తల్లులకు ఇల్లరికంకు ఒక కొడుకుని పంపాలి. ఇది ఋషి అన్నిటినీ దర్శించి చెప్పాడు. 3 ఆడపిల్లలకు జన్మనివ్వాలని ఎందుకోసం చెప్పానంటే ఒక మాతృమూర్తి అఖండ సౌభాగ్యవతి 16 దివ్య ధర్మాలతో ఉండేటటువంటి సువాసిని తన గర్భము చీల్చుకొని కన్నటువంటి 3 ఆడపిల్లల్ని 3 పొలిమేర్లకు మనమిస్తే 3 రమ్మలతో సమానమట. స్వామి పిల్లలు అనేటటువంటి ఫ్యాక్టరీయా ఏందని మీరు అనుకోకండి. అది కాక మీరేం చేయగలరు చెప్పండి ఈ జగతికి. ఇప్పుడు నన్ను ఇక్కడ పిలిపించారు, నేను ఇక్కడ కూర్చున్నాను. ఈ ప్రజ్ఞ నాది కాదు, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు. ఆ ఘనతలో మీరుంటే అన్ని తపస్సులు చేసినటువంటి రివార్డులు అన్ని బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారని ఒక సదుద్దేశంతో చెప్తున్నాను. ఈ మధ్యలో ఒకరే ముద్దు 2 వద్దని ఒక నినాదం తీసుకొచ్చారు. అది మన దేశాన్ని మన ధర్మాన్ని మోసం చేసేటటువంటి కుట్ర.